గుర్తుపెట్టుకోండి, హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ డిసప్పాయింటింగ్ అస్. కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వద్దు అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. నేను అలాగే కంప్యూటర్ సైన్స్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళడం వల్ల మీరు ఎలాంటివి నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటారు అనేది అయితే ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరు, జేఈ మెయిన్ లాంటి, జేఈ అడ్వాన్స్ లాంటివి క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా, టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ పెట్టుకోవడం జరిగింది. అలా కాలేజెస్ లో కంప్యూటర్ సైన్స్ సీట్లే ఎక్కువ ఉంటున్నాయి. సో అంటే మీరు కేవలం కంప్యూటర్ సైన్స్ అని మాత్రమే జాయిన్ అవుతున్నారు తప్ప, ఆ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో అండ్ టీమ్ వర్క్ విషయంలో అండ్ ఫ్రేమ్ వర్క్ విషయంలో, అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయంలో స్టూడెంట్స్ వెనకబడిపోతున్నారు అనమాట. ఇలాంటివి ఎలా వస్తాయి మనకి? ఈ నైట్ కూర్చుంటే రేపు పొద్దునకలు రావు. ఎవరైనా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనం జోసాకి సంబంధించి మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎక్కడెక్కడ ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్లు తీసుకుంటే బాగుంటుంది, మీ ర్యాంక్కి ఎక్కడైతే వచ్చేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టాలి, రౌండ్ 1, రౌండ్ 2 అప్ టు రౌండ్ 6 వరకు మీరు ఏం చేయాలి, అండ్ అలాగే మీకు సీట్ అలాట్ అయినప్పుడు స్లైడ్ కానీ, ఫ్లోట్ కానీ, ఫ్రీజ్ కానీ చేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, మీకు ఏది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, కంప్లీట్గా మీకు గైడెన్స్ ఇచ్చేసి. అండ్ హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి క్లియర్ ఐడియా ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు. కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి కష్టాలు ఏంటి, కారణాలు ఏంటి అని చెప్పేసి. ఎందుకు ఈ టైంలో ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా మంది నన్ను ఫాలో అవుతున్నటువంటి, మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ సో కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి ఏ కాలేజీ మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు అడిగేది కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు కెరీర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది అనలైజ్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు, అండ్ అలానే ఎవరి ఐడియాలజీని కూడా తప్పుపడడానికి అయితే కాదనమాట. బట్ రియల్గా జరుగుతున్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు వచ్చేటువంటి డౌట్స్ని మీ మెంటర్స్ ద్వారాను, మీ టీచర్స్ ద్వారాను, అండ్ మీ పేరెంట్స్ ద్వారాను క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయచ్చు. నేను కూడా దానికి రిప్లైస్ అయితే ఇస్తాను అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా మనం కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి ఎందుకంత క్రేజ్ క్రియేట్ అయింది, ఇంటర్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి, ప్రతి ఎంపీసీ విభాగానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఎంచుకునేటువంటిది ఏంటంటే ఇంజనీరింగ్. సో ఈ ఇంజనీరింగ్ వైపు వెళ్ళేటువంటి వాటిలో ఫస్ట్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. బట్ ఇన్ జనరల్ ప్రాక్టికల్ గా మనం థింక్ చేద్దాము. ఒక సాధారణ స్థాయి విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ కావాలి, అసాధారణ విద్యార్థికి కూడా కంప్యూటర్ సైన్స్ కావాలి. మరి ఎవరు సక్సీడ్ అవుతారు? ఈ సాధారణ స్థాయి విద్యార్థి కంప్లీట్ గా కంప్యూటర్ సైన్స్ లో సక్సెస్ కాలేడు అని చెప్పగలమా? ఎస్, చెప్పలేము. అలాగే అసాధారణ విద్యార్థి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతాడు అని చెప్పగలమా? చెప్పలేము. సో మనం తీసుకుంటున్నాము అంటే పర్టికులర్ టైంలో మనకున్నటువంటి ఆలోచనలు కావచ్చు, మనకున్నటువంటి ఫీడ్బ్యాక్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ విభాగంలోకి మనం అయితే ఎంటర్ అవుతాం అనమాట. సో అండ్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీరు చేసేటువంటి కష్టాన్ని బట్టి, మీరు నేర్చుకునేటువంటి పనిని బట్టి, మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి, మీకున్నటువంటి సామర్థ్యాలను బట్టి మాత్రమే ఈ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మీకు మంచి సక్సెస్ రేట్ వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ విభాగంలోనే మనం నేర్చుకునేది ఉంటుందా, మనం కష్టపడేది ఉంటుందా? బట్ ఆఫ్ కోర్స్ ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఆ బ్రాంచ్లో మీరు పడ్డ కష్టం ఆధారంగానే మీకు ప్రతిఫలం ఉంటుంది. అదైతే బేసిక్ ఫినామినన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మీరు ఇండస్ట్రీ ఏదైతే డిమాండ్ చేస్తుందో, ప్రజెంట్ సినారియో ఏ విధంగా అయితే రన్ అవుతుందో, అలాంటివేవి కూడా మైండ్లో పెట్టుకోకుండా మీరు కంప్యూటర్ సైన్స్లోకి ఎంటర్ అయ్యారంటే మాత్రం మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత మీరు చెతకలు పడిపోవడం పక్కా. ఎలాంటి ప్లేస్మెంట్స్ దొరక్క మళ్ళీ సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థి లాగానే 10,000-20,000కి జాబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ మీ స్కిల్స్కి తగ్గ జాబ్స్ అయితే దొరకవు. ఎందుకు దొరకవు అనేది కూలంకషంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ విభాగానికి పోటీగా వస్తున్నటువంటిది, కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని వెనక్కి లాగడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ పర్టికులర్ రీజన్స్ అనమాట. సో మనం రియాలిటీలోకి వెళ్ళినట్లయితే గత 4-5 సంవత్సరాలుగా మార్కెట్ శాచురేషన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోయాయి అనమాట. మార్కెట్ శాచురేషన్ అంటే ఏంటి? ఏవైతే సొసైటీలో లేదా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆధారంగా ఎలాంటి బ్రాంచెస్కి అయితే డిమాండ్ ఎక్కువ ఉందో ఆ బ్రాంచ్ని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇన్టేక్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రతి కాలేజీలో చూడండి కంప్యూటర్ సైన్స్ సీట్లే ఎక్కువగా ఉంటాయి. అండ్ మిగతా సంబంధించినటువంటి బ్రాంచ్లకు సంబంధించి కొన్ని బ్రాంచ్లు అయితే అసలు రూపురేఖలు కూడా ఉండవు, అక్కడ ఒక్క అడ్మిషన్ కూడా జరగదు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. ఆ కాలేజీలో, పర్టికులర్ కాలేజీలో ఎటువంటి సదుపాయాలు లేనప్పటికీ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్
లైక్ మీకు ఇంటర్న్షిప్ చేసేటువంటి అవకాశం లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, అండ్ సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోయినా, అండ్ మీకు ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలు లేకపోయినా సరే కంప్యూటర్ సైన్స్ సీట్లు అయితే హాట్ కేక్ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, సప్లై ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సాధారణంగా మనం చూస్తాం, ఎక్కువ మంది ఏదైనా కొంటున్నారంటే మాత్రం అది ఎలా ఉన్నా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు, అమ్ముడుపోతున్నాయి కాబట్టి అమ్మేస్తారు. సో అంతెందుకు, మీరు ఇప్పుడు కంపేర్ చేయండి, మీరు చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎంపీసీ గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారా, బైపీసీ గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారా, లేదా సిఈసీలో ఉన్నారా, హెచ్ఈసీలో ఉన్నారా, ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు చూసినా 2000-3000 మంది స్టూడెంట్స్లో కనీసం 200 మంది మాత్రమే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, లేదా 300 మంది ఉంటారు, లేదా 400 మంది ఉంటారు. మిగతా 2500 వరకు మాత్రమే ఎంపీసీ, మిగతా 2500 స్టూడెంట్స్ ఎంపీసీ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి ఇంత నంబర్ ఆఫ్ బల్క్ బండిల్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటిది ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఎటు వెళ్తారు, మళ్ళీ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ పెడితేనే ఇంజనీరింగ్ కాలేజ్ వైపు చూస్తున్నారు. రేపు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఉంటేనే ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్. సో ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరు, జేఈ మెయిన్ లాంటి, జేఈ అడ్వాన్స్ లాంటివి క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన 1, 2, 3 అప్ టు 100 ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళలో 100 మందికి సీట్లు ఇచ్చారంటే ఆ టాప్ కాలేజ్ ఏదైతే ఉందో కేవలం 50 నుంచి 55 మందికి మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎంతటి డిమాండ్ ఉన్నటువంటి ఈ కోర్సుకి మీరు ఎంత ఎక్కువ మందిని కావాలంటే అంత ఎక్కువ మందిని కాలేజెస్ తీసుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ మీకు దొరకట్లేదు. అంటే మీరు కేవలం కంప్యూటర్ సైన్స్ అని మాత్రమే జాయిన్ అవుతున్నారు తప్ప ఆ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఎలాంటివి మీరు గెయినింగ్ చేయాలి అనేది అయితే క్లియర్ ఐడియా మీకు లేదు. సో కేవలం కంప్యూటర్ సైన్స్ అనేటువంటి క్రేజీనెస్తోనే మీరు తీసుకుంటున్నారు తప్ప చాలా మందికి దానికి సంబంధించినటువంటి స్కిల్స్ లేక, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి క్రేజ్ విషయంలోనూ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి డ్రాబ్యాక్ విషయంలోనూ ఇంటేక్ ఈజ్ మోర్. సో చాలా మందిని అయితే చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ సీట్లే ఎక్కువ ఉంటున్నాయి. సో రానున్నటువంటి రోజుల్లో కూడా అన్ని కాలేజీల్లో కూడా కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించిన సీట్లు పెంచేదానికి యోచన చేస్తున్నారు. ఈవెన్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ లో కూడా కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి సీట్లు పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఈసారి వచ్చేటువంటి జోసా కౌన్సిలింగ్లో దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్కి వెళ్దాం మనం, మిస్ మ్యాచింగ్ స్కిల్స్. మిస్ మ్యాచింగ్ స్కిల్స్ అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిందే కాకుండా కేవలం కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి టెక్నికల్ వర్క్ మాత్రమే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే. ఆ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిజ్ఞానం సరిపోదు. ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించిన స్టూడెంట్ ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి, ఇంకోవైపు మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోవాలి, ఇంకోవైపు సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవాలి. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీకు నాలెడ్జ్ ఎక్వైర్ అయితే మాత్రమే మీరు కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వారా రేపు మంచి హై ప్యాకేజ్డ్ లేదా వెల్ సెటిల్డ్ కంపెనీలో అయితే మీరు సెట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మీకు సార్ నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను ఎంత దూరమైనా వెళ్ళగలను, ఎంత జాబ్ అయినా సెక్యూర్ చేయగలను అనుకుంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఈ డిఫరెంట్ టూల్స్ పైన లేదా డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన మీకు అవగాహన లేనట్లయితే ఖచ్చితంగా పడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకని పడిపోయేదానికి ఛాన్స్ ఉంది అంటే కూడా చెప్తాను. సో చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ రావడం వల్ల ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, అండ్ డేటా సైన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్ పైన, సాఫ్ట్వేర్ విభాగంలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ పైన బేస్ చేసుకొని పనిచేసేటువంటి ఏవైతే స్ట్రెంగ్తన్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాటిపైన అయితే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. చాలా కంపెనీస్ అయితే వాళ్ళని తొలగించడం కూడా జరిగింది. ఈ టూల్స్ని యూజ్ చేసుకొని, ఈ లెర్నింగ్స్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు పని చేయించుకోవడం జరుగుతుంది. సో అది మీకు ఆల్రెడీ చాలా పేపర్లో చూశారు అండ్ చాలా న్యూస్లో కూడా అది వైరల్ అవుతుంది అనమాట. చాలా దిగ్గజ టెక్ కంపెనీస్ కూడా మంచి మంచి శాలరీస్ తీసుకున్నటువంటి హై క్వాలిఫైడ్ అండ్ ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ని కూడా తొలగించడం జరిగింది గత 2-3 సంవత్సరాల్లో. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ విభాగానికి పోటీగా వస్తున్నటువంటిది, కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని వెనక్కి లాగడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ పర్టికులర్ రీజన్స్ అనమాట. ఇక థర్డ్ రీజన్కి వచ్చేసినట్లయితే ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్. సో టెక్నాలజీ చేంజెస్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, నేను ఇప్పుడు మాట్లాడేదంతా కూడా నేను ఒరిజినల్గా ఇక్కడ లేకుండానే క్రియేట్ చేసి మాట్లాడచ్చు. సో దట్ ఈస్ ద ఏఐ టెక్నాలజీ. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు, ఏఐతో క్రియేట్ చేసినటువంటి రోబోట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టీచర్స్ కూడా టీచ్ చేస్తున్నారు. సో టీచర్ ఫిజికల్గా లేకుండానే ఒక రోబో వచ్చి టీచ్ చేసింది అంటే సో మీకు ఇన్ ఫ్యూచర్ మీ కింద ఉన్నటువంటి జనరేషన్స్కి అలాంటిది జరిగితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సో నాలాంటి వాళ్ళ పరిస్థితి ఉండకపోవచ్చేమో. సో మీరు ఏ వీడియోకి సంబంధించి, ఏ టాపిక్ సంబంధించి సెర్చ్ చేసినా సరే మీకు ఏ టీచర్ కావాలంటే ఏ టీచర్ పెట్టుకోవచ్చు, రోబో కావాలంటే రోబో పెట్టుకోవచ్చు, అండ్ మాన్యువల్ నాలాగా ఫిజికల్గా మాట్లాడేటువంటి టీచర్ కావాలన్నా అలా ఆప్షన్ పెట్టుకునేటువంటి ఛాయిసెస్ వస్తున్నాయి అనమాట.
సో ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు స్టూడెంట్కి ఉన్నటువంటి అవేర్నెస్ వాటిని పోటీగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఓకే, మరి నేను ఒక రోబోతో ఎలా పోటీ పడగలను, ఒక ఏఐతో ఎలా పోటీగలను సో అది చేయడం కోసమే కంప్యూటర్ సైన్స్ విభాగంలో మీరు పర్టికులర్ నాలెడ్జెస్ పైన, పర్టికులర్ టూల్స్ పైన, పర్టికులర్ ఫ్రేమ్ వర్క్స్ పైన నాలెడ్జ్ కలిగి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వద్దు అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కాదు, నేను స్టార్టింగ్లో చెప్పాను. అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళడం వల్ల మీరు ఎలాంటివి నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటారు అనేది అయితే ఈ కాన్సెప్ట్ అనమాట. అంటే ఫోర్త్ రీజన్కి వచ్చేద్దాం. ఫోర్త్ రీజన్కి వచ్చేసినట్లయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్. సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఈ గత 4-5 సంవత్సరాలుగా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిందని అయితే చెప్పవచ్చు అనమాట. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎంప్లాయీస్కి ప్యారలల్గా సో ఎంప్లాయ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలంటే ఈ 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక వర్క్లో ఒక కంపెనీకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్లో నిమగ్నమై ఉన్నప్పుడు అనదర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక కంపెనీ ఏం చేస్తుందంటే సో నెక్స్ట్ వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేయడం కోసం ఎంప్లాయ్మెంట్స్ ఇక్కడ 100 మంది ఉన్నారు, బట్ ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ని కన్సల్ట్ అవుతారు అనమాట. ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఒక 5-10 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చేసి ఇక్కడ 100 మంది చేసేటువంటి పనిని ఇక్కడ 20-30 మందితో కంప్లీట్ చేయించి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీస్ అనేవి కూడా వాళ్ళకి వచ్చినటువంటి ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో వాళ్ళకి అట్లా చైన్ లాగా పనిచేస్తూ ఉంటారు అనమాట. ఈ అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, శాలరీస్ ఇష్యూస్ కావచ్చు, కంపెనీస్ ఒక ఎంప్లాయ్కి ఇచ్చినటువంటి బాండ్ ప్రకారం ప్యాకేజెస్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎఫిషియెంట్గా లేనప్పుడు ఇలాంటి కంపెనీస్ని అప్రోచ్ అవుతున్నారు. అలాంటి వేరియేషన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతూ ఉండింది అనమాట. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 5th పాయింట్, దట్ ఈస్ COVID-19 పాండమిక్. ఈ COVID-19 పాండమిక్ ఏం చేసింది, మన ప్రపంచాన్ని మొత్తం ఎకనామికల్గా కుదిపేసింది. అదంతా మీకు తెలిసిందే. సో చాలా కంపెనీస్ మూతపడ్డాయి, చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని డిటైన్ చేసింది, చాలా కంపెనీస్ ప్రాజెక్ట్స్ని తీసేసుకుంది. అబ్రాడ్ నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కంపెనీస్కి చాలా లాస్ వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా ఏం చేసినాయంటే ఎంప్లాయ్మెంట్ని డిక్రీజ్ చేసేసి ఇప్పుడు రీసెంట్గా 1-2 ఇయర్స్లో వచ్చినటువంటి ఏవైతే ఎక్స్ట్రా టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మిగతా పని అంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కంపెనీస్కి డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ పైన స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా నేర్పట్లేదు అని చెప్పేసి చాలా కంపెనీస్ యొక్క ఒపీనియన్. చాలా మేధావులు కూడా ఇవి పెద్ద ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట. సో మీరు ఆ కోర్స్ నేర్చుకోవాల్సిన పర్లేదు, ఈ కోర్స్ నేర్చుకోవాల్సిన పర్లేదు, మీరు నేర్చుకునే పడేటువంటి కష్టంతో కంపేర్ చేస్తే ఒక చిటికలోనే సెకండ్లోనే ఒక 5 minutes 10 minutesలోనే మేము అవుట్పుట్ అయితే తీసుకోగలుగుతున్నాం. అలాంటి టూల్స్ మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి డిస్కరేజ్ చేసే విధంగా కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కొన్ని మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతాయి. అండ్ నేను తమిళలో కూడా కొన్ని స్టిక్కర్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ల్యాకింగ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. సో చాలా మందికి చాలా కాలేజెస్లో సాఫ్ట్ స్కిల్స్ పైన ఎలాంటి ఐడియా ఉండదు. సో నేను చెప్తున్నాను, ఇంజనీరింగ్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నటువంటి కాలేజెస్లో స్టూడెంట్స్ NIT, IIT, IIIT వీటిని పక్కన పెట్టేస్తాయి. NITలో ఎంతమంది ఉంటారు, మహా అయితే 100 మంది ఉంటారు కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ IIITలో ఎంతమంది ఉంటారు, ఒక 50 మంది ఉంటారు. అండ్ IITలో ఎంతమంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు. ఇలా 200-300 మంది ఉంటారు ఒక స్టేట్కి సంబంధించి. NIT, IIIT, GFTIs ఇలాంటివి ఉంటాయి, IITs ఉంటాయి. అంటే ఒక 400-500 మంది అనుకుందాం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. కానీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఇంటేక్ అవుతారు పర్ ఇయర్ వచ్చేసి, ప్రతి స్టేట్లో కనీసం 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. 1,00,000 మందిలో ఇప్పుడు మనం కౌంట్ చేసిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, కేవలం 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది టాప్ కాలేజెస్లోనే. మరి IIT, NIT, IIIT, GFTA కాకుండా మిగతా కాలేజీలో కంప్యూటర్ సైన్స్కి వాల్యూ లేదా? ఎస్, ఆ పాయింట్కి వస్తున్నాను అనమాట. సో మీకు సంబంధించినటువంటి పర్టికులర్ సాఫ్ట్ స్కిల్స్ లేనప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్న ఒకటే, లోవర్ బ్రాంచ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఒకటే. సో లోవర్ బ్రాంచ్ పేరు నేను చెప్పలేను, బట్ ఏది లోవర్ లేదు అనేది నా ఇంటెన్షన్ ఒకటి ఇక్కడ. అలాగే మీకు సాఫ్ట్ స్కిల్స్ ఉన్నప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోకపోయినా మిగతా ఏ లోవర్ బ్రాంచ్ తీసుకున్నా యూ విల్ బి సక్సీడ్, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. సో ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, సో రిలయబుల్గా అండ్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా, ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి స్టూడెంట్స్ నుంచి అలాంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. సార్ కంప్యూటర్ సైన్స్లో నేను కోడింగ్ డీకోడింగ్ కంప్లీట్గా అసలు మామూలుగా చేయండి సార్, నేను బాగా చేస్తాను, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు చాలా తక్కువ సార్ అనే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో అండ్ టీమ్ వర్క్ విషయంలో అండ్ ఫ్రేమ్ వర్క్ విషయంలో అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయంలో స్టూడెంట్స్ వెనకబడిపోతున్నారు అనమాట. ఇలాంటివి ఎలా వస్తాయి మనకి, ఈ నైట్ కూర్చుంటే రేపు పొద్దునకలు రావు, అర్థమైందా? సో ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు 4 years వరకు మీరు ప్రతిరోజు కూడా
మీరు ఇప్పుడు జేఈ మెయిన్ ప్రిపేర్ అయ్యి ఏ విధంగా అయితే క్రాక్ చేస్తున్నారో, ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ సీట్ క్రాక్ చేస్తున్నారో, అలాంటి హార్డ్ వర్క్ని ఎఫర్ట్ పెడితే అప్పుడు మాత్రమే మీకు సక్సీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మీరు హ్యాపీ. సో నీకు కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది కదా అని చెప్పేసి హాయిగా రిలాక్స్ అయిపోతాను అంటే మాత్రం 4 సంవత్సరాలు రిలాక్స్ అవుతావు, ఆ తర్వాత 40 ఏళ్ళు కూడా రిలాక్స్ అవుతావు. సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండవు. సో ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో మంచి మంచి హై ప్యాకేజ్డ్ శాలరీ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు లెక్క పెట్టుకోండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్లో. సో చాలా మంది అన్ఎంప్లాయీస్ గానే మిగిలిపోతారు. ఎందుకంటే డిమాండ్ ఏదైతే కంపెనీస్ డిమాండ్ చేస్తున్నాయో అలాంటి కోర్సెస్ స్టూడెంట్కి తెలియట్లేదు. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏవైతే టాప్ మోస్ట్ కాలేజెస్ అని చెప్పాను, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఎస్లో, మరి ఎన్ఐటీస్లో కూడా డ్రాబ్యాక్స్ లేవా? ఎఫ్ కోర్స్ 100 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఐఐటీస్లో డ్రాబ్యాక్స్ లేవా? 200 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో డ్రాబ్యాక్స్ లేవా? 300 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. కానీ సో మీరు నేర్చుకోవాలనుకున్నటువంటి తపన, మీకున్నటువంటి స్కిల్స్, ఆ స్కిల్స్ని కంపేర్ చేసుకుని వాళ్ళు నేర్పుతున్నటువంటి స్కిల్స్ని మీరు ఇక్కడ డెవలప్ చేసుకుంటే అప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది. అది కూడా 1 or none అని మాత్రమే చెప్పగలం అనమాట. అండ్ ఫైనల్ ఫ్యాక్టర్కి వచ్చినట్లయితే సో ఇది కొంచెం మనకు క్రేజీగా ఉంటుంది. దట్ ఈస్ కెరీర్ ఎక్స్పెక్టేషన్స్. కెరీర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఎవరిని అడిగిన చెప్తున్నాను కదా, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. ఈవెన్ అతను సిఈసి తీసుకొని ఇంజనీరింగ్ చేసే ఛాన్స్ ఉన్నా సరే కంప్యూటర్ సైన్సే అంటాడు. డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసే ఛాన్స్ వచ్చినా సరే కంప్యూటర్ సైన్సే అంటాడు. పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ వైపు వచ్చినా సరే కంప్యూటర్ సైన్సే అంటాడు. ఓకే, సో ఎంసెట్లో లోయెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా నేను కంప్యూటర్ సైన్స్ అయితేనే జాయిన్ అవుతా అంటాడు. అండ్ జేఈ మెయిన్లో మీకు ల్యాక్స్ ఆఫ్ ర్యాంక్ వచ్చినా సరే కంప్యూటర్ సైన్స్ వస్తుందో రాదని అడుగుతాడు. ఫస్ట్ అడిగేది అదే అనమాట. సో కంప్యూటర్ సైన్స్ పైన ఉన్నటువంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఖచ్చితంగా కెరీర్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంజనీరింగ్ లేదనేటువంటి భ్రమ చాలా మందిలో ఉంది, ఇప్పటికీ కూడా ఉండింది. గుర్తుపెట్టుకోండి, హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ డిసప్పాయింటింగ్ అస్. మరి ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు? కంప్యూటర్ సైన్స్ అంటే హై ప్యాకేజ్డ్ శాలరీ అనుకుంటున్నారు, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ శాలరీ అంటున్నాడు, కార్ వస్తుంది, అలవెన్స్ వస్తుంది, అండ్ ఒక ఏమది రెసిడెన్స్ వస్తుంది, మనకు ఒక క్వార్టర్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఏ సినిమాలో చూపించేలాగా ఉండవు, ఎక్కడ ఉండవు, ఎక్కడో ఒక చోటే ఉంటాయి. మరి అవన్నీ ఎంతమంది ఉన్నారు అక్కడ? హైలీ కాంపిటీషన్. చెప్పాక ఇంటేక్ ఈజ్ మోర్, చాలా ఎక్కువ మంది. ఇప్పుడు చూడండి మీ కాలేజీలో ఎంపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయితే అఫ్ కోర్స్ అది రెగ్యులర్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెక్షన్కి 40 ఉంటారు. అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా అంతే. బట్ నేను చెప్పేది కార్పొరేట్ 3000, 4000 ఉన్న స్టూడెంట్స్లో ఒక ఇన్స్టిట్యూట్కి దాదాపు 2500 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 3000లో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ 500 స్టూడెంట్స్, 500 కూడా ఉండకపోవచ్చు. అది బైపీసీ యొక్క స్ట్రెంత్. బైపీసీ రిమైనింగ్ గ్రూప్స్ అన్ని కలిపి 500 ఉంటే 2500 మంది ఎంపీసీ. ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఫస్ట్ చాయిస్ కంప్యూటర్ సైన్స్. మరి వీళ్ళందరికీ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి? సో జాబ్స్ రావాలంటే కంపెనీస్ కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, మాకు ఈ స్కిల్ ఉంటేనే తీసుకుంటాం, ఈ స్కిల్ ఉంటేనే తీసుకుంటాం, మిగతా వాళ్ళు మాకు అవసరం లేదని పెట్టేస్తారు. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి ఏవైతే ఏఐ కానీ, ఎంఎల్ కానీ, అండ్ డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి టూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఈ కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని వెనక్కి గుంజేసినాయి. ఆల్రెడీ గుంజుతున్నాయి, పట్టు ఉంచాయి, ముందుకు వెళ్ళట్లేదు ఇంకా. మరి ఎలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా కంప్యూటర్ సైన్స్ తీసుకోవడమే ముఖ్యం కాదు. కంప్యూటర్ సైన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి సాఫ్ట్ స్కిల్స్ కంపల్సరీగా కావాలి. ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ కావాలి? టీం వర్క్ చేసే సాఫ్ట్ స్కిల్స్ కావాలి, అండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటువంటి సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఆ తర్వాత ఫ్రేమ్ వర్కింగ్లో సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్లో సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? ఇంటర్న్షిప్స్ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి. మరి ఆ ఇంటర్న్షిప్స్ ఎన్ని కాలేజీలు ఇస్తున్నాయి? సాధారణంగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్ లాంటి కాలేజెస్లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోగానే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తారు. మరి ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి? మీరు ఒకసారి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ని అడిగి చూడండి. 3rd year, 4th year వచ్చేదాకా కూడా ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి దాని మీనింగ్ కూడా తెలియని స్టూడెంట్స్ ఉంటారు. అంటే డిసప్పాయింట్ చేయడం నా ఉద్దేశం కాదు, బట్ జనరల్గా ఏ విధంగా ఉండింది, మీరు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు, అక్కడ జరిగేటువంటి రియాలిటీ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడడం నా ఉద్దేశం మాట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం కంప్యూటర్ సైన్స్ విషయంలో ఎలాంటి స్టూడెంట్స్ ముందుకు వెళ్తే బాగుంటుంది? బట్ ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫ్యూచర్లో ఏం గెయిన్ చేయగలుగుతున్నాం అనేది. సో ఇప్పుడున్నటువంటి ఆల్టర్నేటివ్ కోర్సెస్ లేవా అంటే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఉన్నాయి. ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే మనకి జీవితం పట్ల ఎలాంటి డోకా ఉండదు, కెరీర్ పట్ల ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు అనే దాని గురించి ఒక వీడియో చేస్తాను అనమాట. డైరెక్ట్గా కోర్ బ్రాంచెస్ ఎవర్ గ్రీన్, ఎప్పుడైనా సరే కోర్ బ్రాంచెస్ అనేవి ఎవర్ గ్రీన్గా ఉంటాయి, వాటికి మంచి డిమాండ్ పెరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, టాప్ 10 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించినటువంటి 2-3 స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ వదిలేసుకొని ట్రిపుల్ ఈ తీసుకోవడం జరిగింది.
వాళ్ళకి తెలియక కాదు. ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న 10 మందిలో వాళ్ళు ఒక 2-3 అంతే కదా. సో అంతటి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ వదిలేసి పక్కకి ట్రిపుల్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నటువంటి కంపెనీస్లో మంచి మంచి ప్యాకేజెస్ తీసుకుంటున్న ఉదంతాలు మనం చూసాం. సో అందుకనే ఏ కోర్సుని మనం తీసుకోవాలనేది అవగాహన మనకు ఉండాలి. కేవలం పేరు చూసి వెళ్ళొద్దు. మరి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలంటే నాకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? ఓకే, సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి యూ షుడ్ ఫోకస్ ఆన్ డిమాండ్ఫుల్ స్కిల్స్ విచ్ ద కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్. సో కంపెనీస్ ఏవైతే రిక్వైర్ చేస్తున్నాయో, ఏటికైతే డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ పైన, ఆ పర్టికులర్ స్కిల్స్ పైన మీరైతే ఫోకస్ పెట్టాల్సింది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచే ఈ విషయాలపైన అవగాహన కలిగి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గెయినింగ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్స్. సో మాకు జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రాజెక్ట్స్ చేయడం నుంచి వస్తుంది, ఇంటర్న్షిప్ చేయడం నుంచి వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎప్పటి నుంచి చేయాలి? ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి. జనరల్గా ఏ కాలేజీలో చూసినా 4th ఇయర్లో చేపిస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కాబట్టి మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. అవుట్ గోయింగ్ వాళ్ళు మాత్రమే రండి, 4th ఇయర్ వాళ్ళు మాత్రమే రండి అని చెప్పేసి అంటారు. మిగతా వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు. మరి అలాంటప్పుడు వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? లాస్ట్ 6 months 3 months 1 year చేస్తే వాళ్ళు అవన్నీ కంఫర్టబుల్గా క్యాపబుల్గా తీసుకోలేరు. ఇన్పుట్స్ అన్ని వాళ్ళకి ఒకేసారి తీసుకోలేరు కదా. ఫస్ట్ నుంచి కూడా వాటిపైన అవగాహన ఉండాలి. ఓకేనా? టెక్నికల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అలాగే ఇంటర్న్షిప్స్ ద్వారా వస్తాయి. డెఫినెట్గా మీరు జాయిన్ అవుతున్నటువంటి కాలేజీలో ఇవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే నెట్వర్కింగ్ విత్ ఎక్స్పర్ట్స్. ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి టెక్నీషియన్స్, వాళ్ళతో మీరు నెట్వర్కింగ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళు మాకు ఎలా తెలుస్తారు సార్ అంటే, అది మీ కాలేజీకి ఉన్నటువంటి యాక్సెస్ని బట్టి మీతో కొన్ని ఇంటరాక్షన్స్ ఇప్పిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తీసుకొచ్చి ఈ ఎక్స్పర్ట్ ఈ టూల్ పైన ఈ ఎక్స్పర్ట్ అండ్ లేదా ఈ టూల్ డిజైన్ చేసింది ఇతనే, లేదా ఈ యాప్ వర్క్ చేయడంలో ఈ ఫంక్షనింగ్లో ఈ ఒక్క ఫంక్షన్ చేసింది ఇతనే, ఇలాంటివి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. వాళ్ళతో మీరు యాక్సెస్ తీసుకోండి, అలాంటి వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ అన్ని తీసుకోండి. మీరు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేదని ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి వాటిని ఓవర్కమ్ చేశారు, దేన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళారు అనేది మీకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనమాట. అండ్ ఫైనల్లీ గైడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే టూల్ ఏదైతే గోల్తో ఉన్నారో దానికి సంబంధించి గైడెన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ అనేది మీ కాలేజీలో దొరుకుతుందా లేదా, ఆ మెంటరర్స్గా మీ కాలేజీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మీకు ఉన్నారా లేదా, అండ్ ఎనీ అదర్ మీరు వర్క్ చేసే ఇన్స్టిట్యూట్ కాదు, చదివేటువంటి ఇన్స్టిట్యూట్ కాకపోవచ్చు, అండ్ బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో మీకు అలాంటి గైడెన్స్ దొరుకుతుందా లేదా అనేది చూసుకోండి. ఇవన్నీ నేను సాటిస్ఫై చేసుకొని కంప్యూటర్ సైన్స్ వెళ్ళగలను చేయగలను అంటే యూ కెన్. బట్ నేను ఇలాంటి వాటిలో చాలా డ్రాబ్యాక్లో ఉన్నాను, నాకు ఇంత స్కిల్ లేదు, ఇంకే లేదు, ఇంతవరకు నేను ఖర్చు పెట్టలేను, లేకపోతే ఇలా నేను చేయలేను అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం జస్ట్ థింక్ వన్స్. కంప్యూటర్ సైన్స్ తీసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్ కాదు. మీరు వీడియో అంతా విన్న వాళ్ళైతే అర్థమవుతుంది కంప్యూటర్ సైన్స్కి ఉన్నటువంటి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కారణాలు వాటిని కంప్యూటర్ సైన్స్ వెనక్కి గుంజుతున్నాయి, ఏ రీజన్స్ వల్ల కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇంకా సక్సెస్ అవ్వట్లేదు, సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది, ఇంటేక్ ఎక్కువ ఉంది, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది, ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ చేశాను అనమాట. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనం జోసాకి సంబంధించి మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎక్కడెక్కడ NITs ఉన్నాయి, ఎక్కడెక్కడ IIITs ఉన్నాయి, ఏ బ్రాంచ్లు తీసుకుంటే బాగుంటుంది, మీ ర్యాంక్కి ఎక్కడైతే వచ్చేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టాలి, round 1 round 2 అప్ టు round 6 వరకు మీరు ఏం చేయాలి, అండ్ అలాగే మీకు సీట్ అలాట్ అయినప్పుడు స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ చేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, మీకు ఏది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, కంప్లీట్గా మీకు గైడెన్స్ ఇచ్చేసి అండ్ మీకు నా పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడుకునేటువంటి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందరినీ వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించి అన్ని కూడా ఇన్పుట్స్ అని ఇవ్వడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇది నేను త్వరలోనే జోసా మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈసారి సక్సీడ్ చేద్దాము. లాస్ట్ ఇయర్ అయితే 99% సక్సెస్ రేట్తో అయితే మన మెంటర్షిప్ అయితే నడిచింది. కావాలంటే మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి ఎవరినైనా అడిగినా సరే తెలిసిపోతుంది. 2023 సంబంధించి జోసా మెంటర్షిప్లో సో టాప్ రేటింగ్లో ఉన్నటువంటి ఛానల్ అనమాట మనది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.